ఎన్ని కోట్లు పెడితే ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. స్టార్ హీరోలు కాదు, కంటెంట్ మాత్రమే చూస్తాం. మీరు ఎంత ప్రమోట్ చేసినా, ఎంత పెద్ద స్టార్ని పెట్టినా మాకు మాత్రం కావాల్సింది ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్. మాకు నచ్చితే నెత్తికెక్కించుకుంటాం, నచ్చకపోతే కాలు కిందేసి తొక్కుతాం. ఇప్పుడు ఇలానే ఉంది తెలుగు ఆడియన్స్ పరిస్థితి. మరి ఎందుకో తెలుసా? మాట్లాడదాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ట్రెండ్ మారిందనే చెప్పాలి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు, కంప్లీట్గా అందరూ కూడా థియేటర్లకు ఎగబడి మరీ సినిమా చూసేది. ఇన్ఫ్యాక్ట్ సినిమా స్టోరీ బాగోకున్నా కొంచెం హీరో కొంచెం వాల్యూ ఉంటే చాలు, డెఫినెట్గా థియేటర్లో చూసామన్న ఫీలింగ్ వచ్చేసేది. బట్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ అలా కాదు. ఓటీటీ రావడంతో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమా నచ్చకుంటే రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే థియేటర్లో ఉండలేని పరిస్థితి ఇప్పుడు. అదే చిన్న హీరో సినిమా అయినా చాలు, సినిమా బాగుంటే అండ్ కంటెంట్ నచ్చితే నెల రోజులు కాదు 40 రోజులైనా ఆడిస్తామంటున్నారు ఇప్పుడు తెలుగు ఆడియన్స్. ఎందుకంటే గతంలో ఇలానే కొన్ని పెద్ద సినిమాలు వచ్చినాయి. పెద్ద సినిమాలు వచ్చిన దాంతో పాటు కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు కూడా వచ్చి అవి సక్సెస్ అయినాయి. సో వాటి గురించి మనం మాట్లాడితే ఫస్ట్ 2023లో రిలీజ్ అయినటువంటి బ్రో మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సాయిధరమ్ తేజ్ ఇద్దరు కలిసి ఈ సినిమాలో మామ అల్లుళ్ళు చాలా బాగా, ఎంతో మోస్ట్ అవైటెడ్ మూవీగా వచ్చింది. ఎలా ఉండబోతుందని కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ అయినా కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అక్కడ రీమేక్ చేసినా కానీ అయినా ఎందుకో కొంచెం ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది. బట్ కాకపోతే ఆ సినిమాకు బరిలో దించింది బేబీ. సో బేబీ కూడా చాలా చిన్న సినిమా, అది కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. బట్ బ్రో తర్వాత రిలీజ్ అయినటువంటి బేబీ మూవీ సో కంప్లీట్గా నెల 40 రోజులు అట్లా ఆడితే బ్రో మాత్రం జస్ట్ సెకండ్ వీకే షెడ్కి వెళ్ళిపోయింది. ఇకపోతే 2024లో వచ్చినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం. సో ఈ సినిమా అయితే ఇంక జనాలైన ఎక్స్పెక్టేషన్స్, కుర్చీ మడత పెట్టే సాంగ్, మహేష్ బాబు అండ్ దాని తర్వాత శ్రీలీల, ఇలా అందరూ కూడా చాలా మంచి స్టార్ కాస్టింగ్, ఎస్పెషల్లీ త్రివిక్రమ్ డైరెక్టర్ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోనే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో దానికి పోటీగా రిలీజ్ అయినటువంటి చిన్న హీరో తేజ సజ్జాగా వచ్చినటువంటి హనుమాన్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. సో ఇప్పుడు ఈ సినిమా కూడా ఎంతో కొంత కలెక్షన్స్ దగ్గర ఆగిపోయి థియేటర్స్ నుంచి వెళ్ళిపోతే, ఇన్ఫ్యాక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నటువంటి గుంటూరు కారం సినిమాని తీసేసి హనుమాన్ వేసినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. సో ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్. సో ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఆ టైంలో రిలీజ్ అయింది, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది. డైరెక్టర్ శంకర్ అన్నారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. బట్ అవన్నీ పక్కన పెడితే ఒక ఊహించని డిజాస్టర్గా మిగిలింది. దానికి పోటీగా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 300 కోట్ల ప్లస్ కలెక్ట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్లు ఒకరే, బట్ ఈ సినిమా నష్టాలని అది పూడ్చి ఇంకా లాభాలు కూడా తెచ్చిపెట్టిందని చెప్పాలి. అయితే ఇప్పుడు సేమ్ అల్లా అదే రిపీట్ అయ్యి హరిహర వీరమల్లుకు పోటీగా వచ్చినటువంటి మహావతార్ నరసింహ. సో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్టర్ పొలిటికల్ కెరీర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది. బట్ అనూహ్యంగా చాలా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సో ఈ సినిమా కూడా కంప్లీట్గా దీనికి అంటే ఏంటి నెక్స్ట్ ఎలా తీసారు, సీజీ వర్క్ కానీ లేకపోతే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బట్ అయినా కానీ ఈ సినిమాకు పోటీగా మహావతార్ నరసింహ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన రోజు పెద్ద కలెక్షన్స్ ఏం రాలే, పెద్ద ప్రమోషన్స్ కూడా లేవు. బట్ కానీ కట్ చేస్తే ఫస్ట్ రోజు 1,50,00,000 కలెక్ట్ చేస్తే 10th డే కూడా దాదాపు 8 కోట్లు 9 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసినటువంటి రికార్డ్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మూవీ టీం కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇప్పుడు అదే తప్పుని మరొక్కసారి ప్రభాస్ చేయబోతున్నారా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ రాజాసాబ్ December 5th అని ఎప్పటి నుంచో కన్ఫర్మ్ అయింది. కానీ లేటెస్ట్గా టీజీ విశ్వప్రసాద్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో దాంట్లో ఏం చేశారంటే, సినిమాని మేము 2 డేట్స్ అనుకుంటున్నాం, ఒకటి December 5th అనుకుంటున్నాం, ఇంకొకటి సంక్రాంతికి అనుకుంటున్నాం అన్నారు. బట్ సంక్రాంతికి వెళ్తే మాత్రం నిజంగానే మరి ఈ బాటలో అంటే గేమ్ చేంజర్ బ్రో బాటలోనే రాజాసాబ్ పడిపోతుందా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ సంక్రాంతికి మెగా 157 ఖర్చు వేసుకొని కూర్చుంది. దాని తర్వాత నవీన్ పోలిశెట్టిది ఒక సినిమా ఉంది, దాని తర్వాత ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి. బట్ ఇలాంటి పెద్ద సినిమాలు పక్కన పెడితే కొన్ని మీడియం రేంజ్ సినిమాలు కూడా ఉన్నాయి. బట్ ఈ టైంలో రాజాసాబ్ వెళ్ళి అందులో మధ్యలో ఉంటే కనుక కొంచెం టాక్ అటు ఇటు అయితే మాత్రం చాలా లాస్ని చూడాల్సి వస్తుందని కూడా డెఫినెట్గా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ ఇప్పుడు గతంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ప్రభాస్వి సోలో డేట్, ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఎప్పుడైనా కానీ సోలో డేట్ రోజు
రిలీజ్ అయ్యే కొంచెం కలెక్షన్స్ని రాబట్టాయి. బట్ మరి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మెగా 157, నవీన్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు ఈ సినిమాలు అన్నీ ఉన్న టైంలో ఇప్పుడు రాజాసాబ్ దాంట్లోకి వెళ్తే కొంచెం రాజాసాబ్ డివైటాక్ వచ్చి మెగా 157కో లేకపోతే నవీన్ పొలిశెట్టి సినిమాకి వస్తే ఇప్పుడు ఈ సినిమా కూడా ఊహించని లాస్ చూడాల్సి వస్తుంది. సో ఇకపోతే సేమ్ అదే ప్రొడక్షన్ నుంచి వచ్చేటువంటి మిరాయ్. సో మిరాయ్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు ఈ సినిమాని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తామన్నారు. కానీ సెప్టెంబర్ 25న అంటే సేమ్ అఖండ 2 అండ్ ఓజీలకు పోటీగా దించుదాం అని ఆలోచిస్తున్నాం, పండగ వాతావరణం కూడా చెప్పారు. ఒకవేళ మిరాయ్ కనుక దించితే అఖండ 2 కానీ లేకపోతే ఓజీ కానీ కొంచెం డివైడ్ టాక్ వచ్చినా కానీ ఇక్కడ మిరాయ్ ప్లస్ అవుతుంది. బట్ మిరాయ్ కూడా ఒకవేళ నిజంగానే మరి మిరాయ్ బాగాలేకపోతే ఇప్పుడు 3 సినిమాలలో ఏ సినిమా బాగాలేకున్నా కానీ బిస్కెట్ అయిపోయే ఛాన్సులు కూడా డెఫినెట్గా లేకపోలేదు. సో కంప్లీట్గా అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా సినిమా అండ్ కంటెంట్ ఏదైతే బాగుంటుందో ఆ సినిమానైతేనే చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. లేకపోతే నెక్స్ట్ డేనే థియేటర్కి అసలు ఫుల్ ఖాళీగా సీట్లు ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆల్రెడీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ధర్నా జరుగుతూనే ఉంది. హీరోలకు మాత్రం దగ్గర కోట్లకి ఇస్తారు, మాకు వేతనాలు పెంచడం ఎందుకు అని ప్రాబ్లం కూడా ధర్నా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో వాస్తవానికి ఆల్రెడీ చాలామంది ధర్నాలు చేస్తుంటే మేము ఆల్రెడీ ఒప్పుకోము, అంటే ఇప్పుడు ఉన్నటువంటి అందరికి ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ఇస్తున్నామని కూడా ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ తేల్చి చెప్పారు. బట్ ఇలాంటి టైంలో సినిమా ఇండస్ట్రీ బాలేని టైంలో ఇప్పుడు ఓపెనింగ్స్ కోసం చూసుకుంటే సినిమా మొత్తానికే షెడ్కి వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో అందుకనే ప్రొడ్యూసర్స్ కూడా స్టార్ల వెనక పడగడం కంటే కూడా కంటెంట్ వెనక పడితేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత డేట్స్ ఇచ్చినా కానీ కంటెంట్ అదే కథ బాగాలేకపోతే సినిమా డిజాస్టర్ అయిపోతుంది. ఎంత బడ్జెట్ పెట్టినా ఎంత ప్రమోట్ చేసినా నువ్వు ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి నచ్చకపోతే మాత్రం ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో సినిమా బ్రతికే పరిస్థితి అయితే లేదు. సో అందుకనే ఇప్పుడున్నటువంటి క్రిటిక్స్ కూడా అందరూ కూడా ఎంత పెద్ద స్టార్ అనేది పక్కన పెడితే కంటెంట్, అక్కడ కంటెంట్ చూసే థియేటర్లకు వస్తున్నారు జనాలు, లేదంటే ఈవెన్ ఓటీటీ అయినా కానీ ఆ కంటెంట్ని బట్టే చూస్తున్నారు అని కూడా ఉంటాయి. సో మొత్తంగా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరోల వెనక పడకుండా కథల వెనక పడితే అట్లీస్ట్ సినిమా ఇండస్ట్రీ బాగుంటుందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.